రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రైతు సంబరాల్లో భాగంగా ఘనంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం హోదాలో ఈ విషయం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం మరోలాగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ నిర్వాకం మూలంగా చాలా మందికి రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ జిల్లా మూకూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు రొట్ట సుమన్ వ్యవహారమే ఉదాహరణ. 4 ఎకరాల సాగు చేసుకుంటున్న రైతు సుమన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది. ఈ విషయం గతంలోనే వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలోనే వ్యవసాయ శాఖ కమిషనర్, నిజామాబాద్ కలెక్టరేట్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించి బాధిత రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు. 4వ విడతలోనూ మాఫీ చేయకుండా దళిత రైతును దగా చేసింది. సాంకేతిక తప్పిదంలో తమకు రావాల్సిన రుణమాఫీని ప్రభుత్వం ఎగ్గొట్టిందని సుమన్ వాపోతున్నాడు. తమను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తానన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా లేదంటే రుణమాఫీ చేస్తారా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాడు. సుమన్కు మూకూర్ ఎస్బీఐలో 1,65,220 రూపాయలు, డీసీసీబీలో 26,801 రుణం ఉంది. మొత్తంగా 1,92,021 రూపాయల రుణాన్ని తీసుకోగా వ్యవసాయ శాఖ జారీ చేసిన రైతు సమాచార పత్రంలో రుణమాఫీ స్థితి అనే పేర్కొని 8వ కాలంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు అని పేర్కొన్నారు. ఈ తప్పిదమే తనకు రుణమాఫీ వర్తించకుండా చేసిందని రైతు వాపోతున్నాడు. రుణమాఫీకి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగుతున్నా. కానీ ప్రభుత్వం ఉద్యోగిగా రికార్డులో ఎక్కించారు. ఇదే తప్పును బూచిగా చూపించి 4వ విడతలోనూ రుణమాఫీ ఇవ్వకపోవడం అన్యాయం. రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగమైన ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాడు సుమన్.